ఇతర సిద్ధిరెడ్డి గారు ఏంటి అంత సర్వం సిద్ధమైనట్టుంది. ఇవాళ ఎల్పి సమావేశంలో వ్యూహాలు ప్రతివ్యూహాలు ఎత్తులు పై ఎత్తులు ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే కార్యాచరణకి రూపకల్పన జరిగిందనుకోవచ్చా? ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంశాల మీద మాట్లాడాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఈ 14 నెలల్లో చేసినటువంటి యొక్క తప్పులు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, నెరవేర్చినటువంటి హామీలు, అవి చేయలేక దొంగ తిరుగుడు మాటలు మాడుతున్నటువంటి వైనం, కుంటి సాకులు చెప్తున్నటువంటి వైనం, జాతీయ వేదికల మీదకి పోయి 500 కోట్ల రూపాయలు కూడా నా దగ్గర ప్రతి నెలకి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేనని చెప్పడం అనేది, ఈ రకంగా రకరకాలుగా రేవంత్ రెడ్డి గారు మాటలు మాడుతూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదో బీసీ బిల్లు పెడతా అని చెప్పారు. బీసీ కులగన్నంత తప్పుడు తరగలు చేశారని చెప్పి బీసీ నాయకులు అంటున్నారు. సో దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. కాబట్టి ఒకటి ప్రధానంగా వ్యూహం ఎట్లున్నా కానీ పార్టీ ఉద్దేశము ఇప్పటికే చాలాసార్లు చెప్పాం. అసెంబ్లీ వేదిక కానివ్వండి, అసెంబ్లీ బయట కానివ్వండి, వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి యొక్క గ్యారంటీలు, వీటి మీద ప్రతినిత్యం పార్టీ పోరాడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి ఈ రబీకి సంబంధించి అనేక చోట్ల సాగునీరు సరైన పద్ధతిలో మేనేజ్మెంట్ చేయలేక అందక పంటలు ఎండిపోతూ ఉన్నాయి, కరెంటు కట్ అవుతూ ఉంది, తర్వాత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ అన్నిటి అంశాల మీద ఒకవైపు కాంట్రాక్టర్లు ఏమో ఏకంగా మన సెక్రటేరియట్కి పోయి ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి కూడా ఆయన ఛాంబర్ ముందే ధర్నాలు చేస్తారు బిల్లు ఇవ్వట్లేదని చెప్పి. తర్వాత అన్ని రకాల వర్గాలు రోడ్డెక్కుతున్నాయి. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఇవాళ ప్రజాబాహుల్యంలో ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నాయి. వీటన్నింటినీ ప్రజల వైపు నుంచి అసెంబ్లీలో లేవనెత్తుతాం. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే అజెండా చేపడుతుందో దాంట్లో ఉండే అంశాల మీద బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయాన్ని, బీఆర్ఎస్ పార్టీ వాదనని వినిపిస్తాం. రైట్. అంటే ఇక్కడ ఇంకోటి, సరే ఇప్పటిదాకా వాళ్ళు రమ్మంటాం, ప్రధాన ప్రతిపక్ష నేతగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా సూచనలు సలహాలు ఇవ్వాలి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీరు విమర్శలు చేయడంతో పాటు సూచనలు సలహాలు నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు కూడా చేయొచ్చు అన్నారు. బహుశా రేపటి నుంచి వస్తారు అనేటువంటి సంకేతాలు కూడా ఇస్తున్నారు. కంటిన్యూగా హాజరవుతారా లేదా అనే దాని మీద కూడా కొంత చర్చలు, సరే ఎవరికి ఉండే అనుమానాలా అపోహలా ఏదైనా ఉన్నా కానీ అటువంటివి కూడా ఉన్నాయి. బహుశా లీడు ఈ శాసనసభ సమావేశాల్లో శాసనసభ పక్ష నేతగా లేకుంటే ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా వారే లీడ్ చేస్తారు ఈ హౌస్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అని అనుకోవచ్చా? 100% కదా. ఇప్పటివరకు కూడా ఎవరు లీడ్ చేశారు? ఇప్పుడు బేసికలీ కేసీఆర్ గారు ఈదర్ బై హిజ్ ప్రెజెన్స్ ఆర్ బై ద డైరెక్షన్ వారు ఉండడం ద్వారా శాసనసభలో, లేకపోతే బీఆర్ఎస్ శాసనసభ పక్షానికి వారు నేతగా వారిచ్చే మార్గదర్శనంతోటే కదా పార్టీ యొక్క శాసనసభ్యులు కానీ శాసనసభ పక్ష బృందం కానీ ఇటు ఎమ్మెల్సీలుగా నడిచేది. కాబట్టి ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ఈదర్ బై దేర్ ఆర్ బై ప్రెజెన్స్ ఆర్ లేకపోతే మార్గదర్శనం పార్టీ వారి యొక్క ఆదేశాల మీదకు నడుస్తుంది, వారి మార్గదర్శనం మేరకు నడుస్తుంది. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పక్షాన మా వాదన 100% కేసీఆర్ గారి నేతృత్వంలో వినిపిస్తాం. గతంలో అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమాధానాలు చెప్పలేక చతికిలబడింది, పారిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం. ఈసారైనా ప్రతిపక్ష సభ్యులకు సరైన పాత్ర ఇస్తారా, సరైన విధంగా వాళ్ళ వాయిస్ వినిపించే విధంగా సమయం ఇస్తారా, లేకపోతే మాటికి ఎమ్మెల్యేలు మంత్రులు రన్నింగ్ కామెంటరీలు ఇచ్చి మాటకు ముందు మంత్రులు ఎమ్మెల్యేలు లేచి అడ్డం పడడం లాంటివి చేస్తారా, ప్రజల సమస్యల మీద నిజంగా చిత్తశుద్ధితోటి వాళ్ళు చర్చను చేపడతారా, సరైన సమయం ఇస్తారనే చూడాలి. బీఆర్ఎస్ పార్టీ ఇన్ ది పాస్ట్ అసెంబ్లీ మీటింగ్స్ మా వంతు పాత్ర నిర్మాణాత్మకంగా పోషించడం, ప్రజల వైపు నుంచి అడగాల్సిన అన్ని అంశాలు శాసనసభలో మాట్లాడడం. ఈసారి కూడా మీరు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, అదే చూస్తారు కూడా. కాకపోతే శాసనసభ సమావేశాలని నిష్పక్షపాతంగా జాగ్రత్తగా నడిపేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద. నిన్న ఒక మాట, సరే రావద్దని నేను ఒక కొడుకుగా లేకుంటే ఆయన అభిమానిగా అవసరం లేదని అనుకుంటున్నా అంటూ కొన్ని కామెంట్స్ చేయటం, అంటే సమవుజ్జి లేదు అక్కడ, స్థాయి లేదు అనేటువంటిది కామెంట్ చేయటం మీద కూడా కొంత సర్వత్రా అంటే భిన్నాభిప్రాయాలు అనుకోండి, లేకుంటే దాని మీద విమర్శలు అనుకోండి, అవి కూడా ఎక్కువైంది. ఆ కాంటెస్ట్లో బహుశా వర్కింగ్ ప్రెసిడెంటు ఆ రకమైనటువంటి అన్నారు కాబట్టి వస్తారా, వస్తే ఏదో 1-2 రోజులు వచ్చి వెళ్ళిపోతారా, ఎందుకంటే సమవుజ్జి లేదు, ఆ స్థాయి ఉన్న వాళ్ళు లేరు, అంటే ముఖ్యమంత్రికి ఆ స్థాయి లేదని బహుశా పరోక్షంగా కావచ్చు కామెంట్ చేశారు. దాన్ని
ఆ నేపథ్యంలో ఈ అనుమానాలు వస్తున్నాయి. అంటే మా వైపు నుంచి ఏం మాట్లాడినా కానీ, ఎవరు ముఖ్య నాయకులు మాట్లాడినా, కేటీఆర్ గారు మాట్లాడినా, మరెవరు మాట్లాడినా దానికి భిన్న వాదనలు వినిపించడం, భిన్న అర్థాలు తీయడం అనేది కామన్ అయిపోయింది. బేసికల్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు సభలో మాట్లాడినా, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు పోయి ఆ సమావేశాల్లో మాట్లాడినా, పార్టీ సమావేశాల్లో మాట్లాడినా, ఇంకేదైనా ప్రచార కార్యక్రమాలకు పోయినా ఇష్టారీతిన కేసీఆర్ గారి మీద ఇష్టారీతిన భాష ప్రయోగించడము, మాట్లాడడం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ప్రయత్నము అసెంబ్లీలో చేసి వారి గౌరవం దిగదార్చే ప్రయత్నం చేస్తారనేది సర్వత్రా ఉన్న అభిప్రాయం ఉంది మీరు చెప్పినట్లే. కాబట్టి వారి స్థాయికి తగ్గట్టు, వారికి ఉన్నటువంటి అనుభవానికి, వారికి ఉన్నటువంటి యొక్క ప్రజల్లో ఉన్నటువంటి ఇమేజ్కి, వారి యొక్క అనుభవం మొత్తం కాంట్రిబ్యూషన్కి తగ్గట్టుగా వారి యొక్క సూచనలు సలహాలు కావాలంటే, లేదా వారి యొక్క డైరెక్షన్స్ కావాలంటే, అవసరం మేరకు వారి ఇంటర్వెన్షన్ ప్రజల యొక్క సమస్యల్లో కావాలంటే ఏ రకంగా రాబట్టుకోవాలో ఆ తరహా వ్యవహార శైలి చూపిస్తే అధికార పక్షానికి గౌరవప్రదంగా ఉంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగా అవమానపరిచే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారనేది అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క వ్యవహార శైలిని చూసి మాట్లాడుతున్నటువంటి మాటలు. కాబట్టి కేటీఆర్ గారు వారి వ్యక్తిగా వారు చెప్పేటువంటి ఒక పార్టీ నాయకునిగా వారు చెప్పే అభిప్రాయం, వారికి ఆ స్వేచ్ఛ ఉంది, వారు చెప్పారు. మిగతా వాళ్ళు ఎవరేమనుకున్నది వేరే సంగతి. ఎండ్ ఆఫ్ ద డే వారి యొక్క మార్గదర్శనం లేకుండా బీఆర్ఎస్ శాసనసభ పక్షం శాసనసభలో కానీ మండలిలో నడిచే అవకాశమే లేదు కదా. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది హెర్ ప్రజెన్స్ పార్టీ అనేది ప్రజల కోసం పోరాడుతుంటుంది అనేది నేను చెప్తా ఉన్నాను. అది కాంగ్రెస్కి ఏ అభిప్రాయం ఉండొచ్చు. రైట్. ప్రేమేంద్ర రెడ్డి గారు, ఇక్కడ ప్రధానంగా సరే